కూడా కొంతమంది నువ్వు ఏం చేసినా అని వయసు ఎక్కువ అయిన కొద్దీ మనకు కోపం ఎక్కువ ఉంటుంది. కోపం చంపేసుకోవాలి, కానీ పెట్టుకోకూడదు. అది మంచిది కాదు. తల్లిదండ్రి అందరూ సమానంగా చూడాలి. బిడ్డనైనా కుమారునైనా పిల్లలకు కోపం లేకపోతే పెంచాలి. అన్నము అందరు కలిసి తినాలి. అన్నము అందరు కలిసి తినాలంటే నేను ఒకప్పుడు కుటుంబంతో తినప్పుడు ఏంటంటే కొంతమందికి ఎక్కువ తిని ఆ తల్లే ముక్కడంతా ఉంటే తిని పండుకుంటాడు. మళ్ళీ బియ్యం పెట్టాలి. కలిసి తింటే మనిషితో చదువుకుంటాడు అన్నమాట. దానికి ఐక్యత. చేతనైన పని చేయాలి. చేతనైన పైన అంతా కూడలు ఉంటుంది. కూడలు కింద ఉల్లిగడ్డ వేయాలి. లేదా జాబ్ పోయే పిల్లలు ఉంటే మా అత్త మంచిది తల్లి బిడ్డలాగా ఉండాలి. ఋతు గ్రంథం చదివినప్పుడు అది అలా అర్థమైంది. అబద్ధం ఆడరాదు. అబద్ధం అంటే ఏంటంటే చేతిలో డబ్బు ఉన్నప్పుడైనా ఏదైనా ఒకటి అబద్ధం మోసం చేసే మాటలు మన దగ్గర ఉండాలి. స్వభావం దేవుని స్వభావం ఉన్నవారు అబద్ధం ఆడాలి. మాటలు మంచిగా మాట్లాడాలి. మంచిగా అంటే కొత్తగా పెళ్ళైన తర్వాత ఒక 3 నెలల దాకా ఒక ఆయన అని పిలిచి మళ్ళీ 3 నెలల తర్వాత ప్రేమ చల్లారిపోయినప్పుడు బూతులు రాకూడదు. అదే ప్రేమ ఎప్పటి వరకు ఉన్నవారు, వాక్యం చదివిన వారు, ప్రార్థన చేసిన వారు, చర్చికి వెళ్ళిన వారు వాళ్ళలో స్వభావం ఉంటుంది. పెళ్ళైన తర్వాత పెళ్లికి వస్తారు, వాక్యం అంటారు. 3 నెలల దాకా వచ్చిన వాళ్ళే ఒక పిల్ల పుట్టంగానే గుడికి బంద్ అవుతారు. అది దేవుని చిత్తమా కాదు. మాటలు మంచిగా తిండి కొంచెం తినాలి. తిండి కొంచెం తినాలంటే మనం షాపులో ఏదో మనం తిన్నాడు కొద్దిగా వెళ్తున్నాడు తింటే అంటే ఇక్కడ దాకా తినేటోళ్ళు కొంతమంది ఉంటారని చెప్పి ఈ మాటలు నేనే రాసుకున్నాను. నా కొరకే రాసిన సంఘంలో కూడా చెప్తున్నా. అందుకొరకు ఇంకా వెళ్తుంటే మనకు నీళ్ళు పట్టేటట్టు అన్నం పడుతుంది. నిద్ర 6 గంటలు వండుకోవాలి. 6 గంటలు అంటే 12 పడేదాకా పిల్లలు అందరూ వాళ్ళతో వీళ్ళు కూడా టీవీ చూస్తారు. కొంతమంది చూసే వాళ్ళకైనా నిద్ర రాలేదు కదా. పండుకునేది 10కి, వేసేది 4 గంటలు. నేను అంతకుముందు 7:30, 7, 6:30 దాకా పడుకునేది. ఇప్పుడు ఒక క్రమం నాకు అలవాటు చేయడానికి నేర్చుకున్నాను. తండ్రి కుమారుడికి పని నేర్పాలి. బైబిల్ అనేది అంటే నీ కుమారుని పని నేర్పితే అందులో తొలగిపోవడంటే చిన్నదైనా పెద్దదైనా ఒక పని నేర్పాలి. ప్రేమ కుమార్తె పని. కుమార్తె అంటే కుమార్తె ఒకటే బిడ్డ ఉంటుంది. బిడ్డ ఉంటే అక్కడ ఏం చెప్తుందంటే తల్లి నేనే ఆడతా అని అంటే అక్కడ పెళ్లి చేసే కాడ ఏంటంటే నీకు ఎవరు చెప్పిందని చెప్పి అత్తకత్త తిప్పుడు ఎవరు కన్నారు నిన్ను ఎవరు నేర్పిరని. మన ఇంట్లో ఉండగానే మన బిడ్డ ఒక మంచి ధనిరాలుగా నేర్చుకున్నది అని చెప్పి ఆ పెట్టినోరు ఆ ఇచ్చినోరు ఎందుకు గౌరవం ఉంటుంది. వాళ్ళు మంచి పేరు కలుగుతారు. మనకు మంచి పేరు, వాళ్ళకు మంచి పేరు. ప్రేమ అన్నింటికంటే గొప్పది. అందరినీ సమానంగా చూడాలి. అందరు సమానంగా అంటే ఒక పరాయి పిల్లలు వస్తారు, వాళ్ళని కూడా బాబు దాచుకుంటున్నారు. మన పిల్లలు అడుగు కలవాళ్ళు పక్క పంటోళ్ళు ఉంటే ఇక్కడికి వెళ్ళి వచ్చిన ఏదో నీళ్ళలో చూస్తారు, తిడతారు. డబ్బు ఖర్చు పెట్టే విధానం. మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు వృధా ఖర్చు పెట్టాలి. దేనికి అంటే వట్టి మా ఖర్చు పెట్టుకుంటే మంచిగా ఉండదని చెప్పి మరి ఏ సామాను ఉన్నా మంచిగా చెడ్డది కూడుకోనాలి. భర్తకు తెలియకుండా డబ్బు ఖర్చు భార్య పెట్టడం. ఎందుకంటే ఒక 10,000 తీసుకొచ్చి భర్త ఇంట్లో వెళ్ళాడు బాగా కట్టేది ఉంటే మంచి చీర వస్తే అప్పుడు కొంటుంది. అడగకుంటే అక్కడ కోపం వచ్చి దగ్గర. ఎందుకంటే అన్ని భార్య భర్తలు కలిసి ఉన్న ఇల్లు మంచి ఆనందం ఉంటుంది, మంచి వినయం ఉంటుంది. చూసేవారు కూడా వాళ్ళ ఇంట్లో ఏ నుండి లేదు, ఎలా ఉంటున్నారు అని చెప్పి దేవుని నమ్మిన తర్వాత మన ఇంట్లో లొల్లులు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎరువులు పెట్టుకుంటున్నాం అని మన సంఘంలో పేరు కాంచేవారిగా ఉండాలని చెప్పి భర్తకు తెలియకుండా పెట్టరాదు. ఇంట్లో అందరూ పని చేయాలి. ఇప్పుడు పని చేస్తారు కూడా ఉన్నాం. మా నీ బిడ్డలు 3 ఉన్నారు. ఒక పని చేస్తారు, ఒక చిన్నదైతే అస్సలు పని ఉంటుంది. అగో నాకు పని చెప్పదాడు, అది మంచిది కాదు. తనకు మించిన బాధ్యత తనకు ముప్పు. అంటే బాధ్యం ఎక్కువ ఉంటుంది, ఆస్తి తమ్ముడు ఉంటుంది. అది ఎట్లా చేస్తాడు మనిషి? భార్యకు తెలవంటే భర్త ముఖం వచ్చిపోయాలి. అంటే భార్య భర్తలు కనుక ఒకప్పుడు కూడా ఒక నాడు కూడా నా భర్త
నాకు అండి పెట్టడానికి చెప్పి అలా మనసులో ఉండకుండా ఇద్దరు సమానంగా ఉన్నవారు అలా ఉంటారు. నాకు ఇద్దరు ముగ్గురు పాస్టర్లు చూసింది, అరే ఆమె కూడా జ్వరం అయితే నాకు కూడా వచ్చింది కదా, వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఒక స్త్రీకి చెట్టులాగా ఉంటాడు భర్త. భర్త లేని స్త్రీ ధర్మశాస్త్రం తొలగిపోయింది. మొట్టమొదటి దేవునికి మొట్టకాలకు ఉద్దేశంతో ఉండాలి. ఆశీర్వాదం ఇవి అన్ని కూడా ఇస్తాడు. గర్భఫలం దేవుడికి బహుమానం. భార్య భర్తను దెవడం పెట్టుకుంటే సాయంత్రం వరకు ఉండకూడదు. ఆ మాట దేనికంటే పొద్దుగాల ఒక మాట అంటే అంతా అడిగింది భాషరం, అడిగి నాకు పెట్టుకోరాదని చెప్పి పెయింట్ వేసే వరకల్లా ఒక కాడ చక్కెర ఉన్నది, ఉప్పు ఉన్నది, ఒకటే కాడ ఉప్పు తీసి అయితే మాట్లాడకపోతే ఎట్లా జరుగుతాయి కనుక అయిపోతే మాటలు దేవుడు దీవించుగా. ఆమేన్.